నమస్కారం వీవర్స్. ఏ తిథి నాడు ఏ ఆహారం తీసుకుంటే పాపము కాదు, ఏ ఆహారం తీసుకుంటే మంచిది. పాడ్యం నాడు తప్పనిసరిగా పాలు త్రాగాలి. విదియ నాడు ఉప్పు లేకుండా భుజించాలి. తదియ నాడు అన్నాన్ని తినాలి. చవితి నాడు పాలతో చేసిన పదార్థాలను భుజించాలి. పంచమి నాడు ఫలములు ఆరగించాలి. షష్ఠి నాడు శాకములు భుజించాలి. సప్తమి నాడు మారేడు భుజించాలి, తీసుకోవాలి. అష్టమి నాడు పిండి పదార్థములు తినాలి. నవమి నాడు అగ్నితో పక్వం చేసిన పదార్థములు తినాలి. దశమి ఏకాదశిల నాడు నేతి వస్తువులు భుజించాలి, తీసుకోవాలి. ద్వాదశి నాడు పాయసం త్రాగాలి. త్రయోదశి నాడు గోమూత్రం తీసుకోవాలి. చతుర్దశి నాడు యువాన్నము తినాలి. పూర్ణిమ నాడు కుశోదకము తీసుకోవాలి. అమావాస్య నాడు హవిష్యాన్నమును భుజించాలి. ఇలా ఆహారాన్ని తీసుకున్న వారు అశ్వమేధ యాగ ఫలముతో పాటు అనంతమైన ఆరోగ్యవంతులవుతారని మహాపురాణంలో సెలవిస్తున్నారు.